హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే ఈరోజైతే చపాతీ చేయడానికైతే చూడండి గోధుమ పిండి తీసుకున్నానండి. చపాతీ పుల్కా రెండు చేస్తానండి ఒక గోధుమ పిండితో. ఎందుకు అనేసి అంటే మాకైతే ప్రతిరోజు టీ తాగేటప్పుడు మాకైతే చాయ్ చపాతీ అంటాం మేము. చాయ్ చపాతీ అయితే కావాలండి. వారానికి 7 రోజులైతే 4 రోజులు మాకు చాయ్తో పాటు చపాతీలు 2 తింటే సరిపోతుందండి. మాకైతే కడుపు నిండినట్టు అవుతుంది. మాకైతే అలా ఇష్టం అండి. వేడి వేడి చాయ్లో 2 చపాతీలు తిన్నామనుకోండి, పొద్దంతా అన్నం లేకున్నా ఓకే. అయితే చపాతీలు చేసుకోవడానికి మాత్రం ఇదిగోనండి గోధుమ పిండి తీసుకున్నాను. ఇలా కలిపానండి. చాలా మెత్తగా చేయొద్దు, చాలా గట్టిగా చేయొద్దు, కానీ చాలా బాగా కొంచెం సాఫ్ట్గానే ఉండాలి. అయితే కొద్దిసేపు 10 నిమిషాలు నానబెట్టిన తర్వాత 10 నిమిషాలు ఉంటే సాఫ్ట్గా అయిపోతుంది. ఇదిగోనండి నేనైతే నానబెట్టాను. ఓకే, తర్వాత చూడండి సూపర్గా అయిపోయింది. 10 నిమిషాల తర్వాత ఇలా అండి చిన్న చిన్న బాల్స్ అయితే వేసుకున్నాను. చిన్న చిన్న బాల్స్ వేసుకున్న తర్వాత ఇదిగోండి చపాతీలు చేస్తున్నాను. చపాతీ చేయడానికి చూడండి ఇలా ఆయిల్ వేసి ఇలా మలవాలండి. ఎందుకంటే అలా మలిసి చేసామనుకోండి చపాతీలో మంచిగా పొరలు పొరలు వస్తుంది, మెత్తగా వస్తుంది. చిన్న పిల్లలు కూడా తింటారండి, పాలల్లో అయినా చాయ్లో అయినా కలిపిస్తే. కాబట్టి చపాతీ మాత్రం ఇలా చేసుకోండి, ఓకేనా? చాలా బాగుంటుందండి నేను చెప్పినట్టు చేస్తే. ఇదైతే పుల్కానండి. పుల్క కొంచెం గట్టిగా ఉండాలి, కానీ ఇది మళ్ళీ చపాతీలు చేస్తా కదా అనేసి కొంచెం లూజ్ చేశాను. అయినా పర్వాలేదండి, వస్తాయి. కానీ కొంచెం గట్టి చేస్తే పిండి తడిపేటప్పుడు సన్నం వస్తుందండి. సన్నం వస్తే పొంగదండి. ఇంతే, కొంచెం లావే చేయాలి, ఓకేనా? ఇదైతే పుల్కానండి. నేనైతే పుల్కానైతే కాల్చుకుంటూ చూడండి. ఇదైతే చపాతీ కాలుస్తున్నా. అంటే పెనం కొంచెం వేడి ఉండాలండి పుల్క కాలవాలంటే. చపాతీ అంటే మెల్లగా కాలవచ్చు, కానీ చూడండి ఇలా పొంగుతుందో. కొంచెం ఆయిల్ వేసాక లోపల, కాబట్టి పొంగి పొరల వల్లే వస్తుందండి. అప్పుడు చపాతీ చాలా బాగుంటుంది, పొరలు పొరలు సన్నం వస్తుంది. మీరైతే చూడండి లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా. ఇదైతే పుల్కానండి. పుల్క కొంచెం పెనం మీద తక్కువ కాల్చిన తర్వాత ఎక్కువ మాత్రం నిప్పు మంట మీద కాలవాలండి. నాకు అది పట్టేది లేదు కాబట్టి నేనైతే చేతితోనే తీస్తానండి, నాకు అలవాటు కాబట్టి. మీరైతే పుల్క ఇలా తెచ్చుకోండి. దాంతో పుల్క పట్టుకొని ఇలా తిప్పేశారనుకోండి నాలాగా మాడిపోదు, కొంచెం బాగా వస్తుంది. నాకు చేతితో అలవాటు కాబట్టి నేను అలా చేశాను. చూపెట్టడానికి స్పూన్ వాడాను కాబట్టి కొంచెం మాడిపోయింది, కానీ చాలా బాగుంటుందండి. ఇది పుల్కలు తీసేది ఉంటే దాంతో ఇలా 2 సార్లు తింపితే అయిపోద్ది. చపాతీ మాత్రం కొంచెం ఆయిల్ వేయాలండి, పైన కింద ఎక్కువ వేయొద్దండి ఆయిల్. అవైతే చూడండి ఎంత మెత్తగా ఎంత సాఫ్ట్గా వస్తున్నాయో. పొరలు చూడండి, కాల్చేటప్పుడే పొరలు వెళ్తున్నాయండి. అలా ఉంటే చిన్న పిల్లలు కూడా తింటారండి. గోధుమ పిండితో వేసినాయి కాబట్టి హెల్తీగా కదండి. చూడండి పొరలు ఫస్టే వెళ్ళాయి కదా, ఇలా అయితే మెత్తగా ఉంటాయండి. మీకు నచ్చితే కనుక చేసుకోండి చపాతీలు. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా చపాతీలు ఎలా ఉన్నాయో అనేసి, ఓకేనండి? మేము ప్రతిసారి చూడండి ఇలాంటి చపాతీలే రోజు తింటామండి, ఓకేనా? మీకు చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. మీకు నచ్చితే కనుక చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా చేసుకోండి ఇలాంటి చపాతీలు. మేమైతే ప్రతిరోజు చేసుకుంటామండి. చపాతీలు ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ రూపంలో చెప్పండి. ఇలా కాదు ఇలా చేయండి అనేసి. మీరు చెప్పినట్టు నేను కూడా మళ్ళీ ట్రై చేస్తాను. నాకు తోచినట్టు నేనైతే చేశాను. ఇదైతే బాగున్నాయి కాబట్టి మీకు కూడా చూపెడుతున్నాను, ఓకేనా అండి? చపాతీలు ఇలా చేసుకోండి, పుల్కలు అలా కాల్చుకోండి, చాలా బాగుంటుంది. దాంట్లో ఏం లేదండి, చూడండి మెత్తటి దూది లాంటి చపాతీలు, మంచిగా స్ట్రాంగ్ చాయ్. ఇప్పుడు దీంట్లో ముంచుకొని తింటే ఎంత సూపర్ కనబడుతున్నాయో చూడండి, ఓకేనండి? బాయ్ అండి.